ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు మీరు బాగున్నారా అని నేను మిమ్మల్ని పలకరించడం కాదు, కానీ దేవుడే ప్రతిరోజు తన వాక్కు ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ, మిమ్మల్ని పలకరిస్తూ, నా కృప నీకు తోడయుంది, మిమ్మల్ని బాగు చేయగల శక్తి నాకుంది, ప్రస్తుతం మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా తప్పక నేను బాగు చేస్తాను, నాపై ఆధారపడండి, నాపై ఆనుకోండి అని ఉదయాన్నే దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా, దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత మాత్రము కలవరపడకుండా మీ పరిస్థితులన్నిటినీ మార్చగలను దేవుని చేతుల్లో మీ పరిస్థితులు పెట్టండి. తప్పక ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు చేపట్టుకొని. అదేవిధంగా ఏదైనా కలవరము, ఏదైనా బాధ, ఏదైనా వ్యాధి గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా తప్పక మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపము కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రతి సమస్య గురించి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి, ప్రతి కామెంట్ను చదవండి. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రారంభించబడిన ఈ వాగ్దాన కార్యక్రమములు అనేక మందిని ఆదరించేవిగా, అనేక మందిని ఆత్మీయంగా బలపరిచేవిగా, అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండులాగున మా పరిచర్య కొరకు కూడా తప్పక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించమని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఒక కుటుంబంగా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేద్దాం, దేవుని కృపను పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతకరమైన విషయాన్ని, సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు 6 బాధలు వచ్చినా వాటన్నిటి నుండి నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తాను. ఒకవేళ 7 బాధలు నీకు కలిగిన వాటిలో ఒక్కటి కూడా నీకు హాని చేయలేదు, నిన్ను ముట్టలేదు, ఏ సమస్య నిన్ను అంటలేదని నిన్నెంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంత క్లియర్గా ఇన్ని సమస్యలు నీకున్నాయి అయినా భయపడొద్దని దేవుడు ఎందుకు తెలియజేస్తున్నారంటే, ప్రతిరోజు వాగ్దానం వింటూ మీరు అనుకుంటూ ఉన్నారు, నా జీవితంలో కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నాయి, చదువు విషయంలో సమస్యలు ఉన్నాయి, నా బిడ్డల విషయంలో సమస్యలు ఉన్నాయి, వివాహ విషయంలో సమస్యలు ఉన్నాయి, వ్యాపారంలో నష్టపోతున్నాను, వేరే వారి చేతిలో ధనాన్ని నష్టపోయాను. ఈ విధంగా నలువైపుల నుండి సమస్యలను ఆవరించి ఉన్నాయి. దేనిలోనూ కూడా నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, మానసికంగా కృంగిపోతున్నాను. ఈ సమస్యలన్నిటిని బట్టి నా ఆరోగ్యం పాడైపోతుంది, ఏ సంతోషం లేదు, సమాధానం లేదు, నా కుటుంబం అంతా కూడా దుఃఖంలోనే ఉంది, బాధలోనే ఉంది, నా పరిస్థితులన్నిటిలో నేను ఓడిపోతూనే ఉన్నానని, నీ కుటుంబంలో ఉన్న, నీ చుట్టూ ఉన్న, నీకు ఎదురవుతున్న సమస్యలన్నిటిని లెక్కించుకొని ఎన్ని సమస్యలతో నేను సతమతమైపోతున్నాను, ఏం చెయ్యాలి, ఏ సమస్య నుండి ఎలా బయటపడాలి, ఇన్ని సమస్యలు నేను ఏ విధంగా తట్టుకోగలుగుతాను అని ఎంతగానో కృంగిపోతున్నారు కదా. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. 6 బాధలు ఉన్నాయా? 6కు మించి 7 బాధలు అంటే సంపూర్ణంగా ఈ లోకంలో ఎన్ని బాధలైతే ఉంటాయో అవన్నీ కూడా నీకొక్కడికే వచ్చినట్టుగా, నీ ఒక్కదానికే వచ్చినట్లుగా వచ్చాయా? అయినప్పటికీ భయపడొద్దు, ఏది కూడా నీకు హాని చేయదు. ఆ బాధ, ఆ నొప్పి, ఆ వేదన, ఆ శ్రమ, ఆ శోధన ఎట్లా వచ్చిందో అట్లనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను నిన్ను బయటకు తీసుకొస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను. హాని కలగకుండా, ఏ దెబ్బ నీకు తగలకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి నిన్ను తప్పిస్తాను. నోటి మాటల చేత కలుగు నొప్పి కూడా నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తాను మనుషుల నుండి.
ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడకుండా ఉంటావు. ఎందుకంటే నేను నిన్ను రక్షించేది, నిన్ను విడిపించేదని సృష్టికర్త అయిన దేవుడు నీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నీవు అనేకమైన బాధల్ని హృదయంలో పెట్టుకొని ఉన్నావు. ఎవరికైనా చెప్పొచ్చా, ఎవరికైనా చెప్పకూడదా, ఏం చెయ్యాలి ఈ సమస్యను గురించి, ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో, హేళన చేస్తారేమో, వేలెత్తి చూపిస్తారేమో అని నీలో నీవే కృంగిపోతూ ఉన్నావు. నీలో నీవే నీకు కలిగిన బాధను బట్టి, శ్రమను బట్టి నలిగిపోతూ ఉన్నావు. అయితే నీ హృదయాన్ని దేవుడు చూశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు శ్రమను దేవుడు చూచాడు. ఆనాడు యోబుతో మాట్లాడిన ఈ మాట ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆ రోజు ఏ శక్తితో యోబును రక్షించి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చారో అదే శక్తితో ఆయన ఉన్నాడు. అదే కార్యమును నీ జీవితంలో కూడా తప్పక చేయగలడు ఆయన. అదే సమర్థత కలిగి ఉన్నారాయన ఈ రోజుకి కూడా. అందువల్ల 6 బాధలు కాదు, 7 బాధలు కాదు, ఎన్ని బాధలు నీకు వచ్చినా, రోజుకొక బాధ నీకు ఎదురవుతూ ఉన్నా, ఇక ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక ఎన్నెన్ని చెప్పుకొని నేను అవమానం పొందుతున్నాను ఈ సమస్యలను బట్టని నీకు అనిపిస్తూ ఉన్నా, ఎంత మాత్రం భయపడొద్దు. ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ దేవునికి చెప్పుకో. ఎన్ని బాధలు ఉన్నాయో 6 కాదు, 7 కాదు, ఎన్నున్నా ఏ సమస్య గురించి ఈ లోకంలో ఎవరితో చెప్పొద్దు, ఎవరితో పంచుకోవద్దు. అన్నిటి గురించి ప్రభువుకి మాత్రమే తెలియచేయండి. ఆయన సన్నిధిలో మోకరించి ఆయనతో పంచుకోండి మీ ప్రతి సమస్యను. ఎంతో కాలంగా ఆయనకు తెలియజేస్తూనే ఉన్నాను, ప్రార్థిస్తూనే ఉన్నాను, కానీ ఈ సమస్యలు అలానే ఉన్నాయని, ఎందుకు చేయలేదని ఆయనను ప్రశ్నించొద్దు. ఇంకెప్పుడు చేస్తావు తండ్రి అని, ఆలస్యం ఎందుకయ్యా అని ఆయనను ప్రశ్నించొద్దు. యోబు ఏ విధంగా ఆయన కొరకు ఎదురు చూచాడో, దేవుని దగ్గర నుండి నాకు సహాయం రావాలి, పరలోకం నుండి నాకు సహాయం రావాలి, నాకు స్వస్థత రావాలి అని నిరీక్షణతో ఎదురు చూచాడో, అదే విధంగా నీవు కూడా ఎదురు చూస్తే దేవుడు నీ జీవితంలో కూడా యోబుకు చేసినట్లే చేస్తాడు. అద్భుతం. చూడండి, బైబిల్ గ్రంథంలో 6 సమస్యలు వచ్చాయి నాకు. 6 విషయాలు నేను బాధపడుతున్నాను, 6 పరిస్థితుల్లో నేను లాస్ అయిపోయాను. అయినప్పటికీ నేను దేవుని కొరకు ఎదురు చూస్తానని ఇంకొక భక్తుడు చెప్తున్నాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము. చూడండి, హబక్కూకు భక్తుడు కూడా 6 బాధలు గురించి చెప్తున్నాడు. 6 విషయాలు నేను పోగొట్టుకున్నాను, 6 సమస్యలు నాకు ఎదురయ్యాయి, అయినప్పటికీ నేను భయపడను, యెహోవా యందు నేను ఆనందిస్తాను అన్నీ కోల్పోయినా కూడా. ఎందుకంటే ఆయనే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేస్తాడని ఎంతో విశ్వాసంతో చెప్తున్నాడు. చూడండి, 6 బాధలు వచ్చినా 7 బాధలు వచ్చినా ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఆయనలో ఆనందిస్తారో, నా దేవుడున్నాడు, ఎన్ని బాధలైనా పర్వాలేదు, నాకు నేను దేవుని కలిగి ఉన్నాను, నేను రక్షణ కలిగి ఉన్నాను కాబట్టి అదే నాకు సంతోషం. ఈ శరీరానికి ఏ కార్యం జరగకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నేను అన్నీ కోల్పోయినా పర్వాలేదు, నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు. ఈ లోకాన్ని విడిస్తే నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను, నిత్య జీవంలో దేవునితో నేను సంతోషంగా ఉంటానని ఈ లోకాన్ని మరిచిపోయి దేవుని కొరకు ఎదురు చూస్తారో వారి జీవితంలో ఇదే విధమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. 7 శ్రమల్లో 7 బాధల్లో కూడా దేవుని కొరకు విశ్వాసంతో ఎదురు చూసిన యోబు జీవితంలో పోగొట్టుకున్న వాటన్నిటికంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. 6 విషయాల్లో లాస్ అయిపోయినా ఇంకా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయనలో ఆనందిస్తున్న హబక్కూకును ఉన్నత స్థలములో నిన్ను నడువ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఎన్నో బాధల్లో ఉండుండొచ్చు, ఎన్నో శ్రమలు నీకు ఎదురవుతూ ఉండొచ్చు, 6 బాధలు, 7 బాధలు, 10 సమస్యలు నీకు ఎదురవుతూ ఉండొచ్చు. అయినప్పటికీ యోబు వలె, హబక్కూకు వలె ఏమి పోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు చాలు, నా దేవునితో నేనున్నాను, ఆయన నాకు తోడుంటే చాలని నీవు అదే విశ్వాసాన్ని ప్రకటించినట్లయితే ఈ లోకంలో 100 రెట్ల ఆశీర్వాదము, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తాన్ని పోగొట్టుకున్నట్లుగా ఉన్నా భయపడొద్దు. నా దేవుడు తిరిగి సమస్తాన్ని నాకు ఇవ్వగలడు, ఆయన నాకు తోడుంటే చాలని చెప్పండి. ఈరోజు మీరు ఎక్కడి నుండి మాటలు వింటూ ఉన్నా, ఏ దేశం నుండి వింటూ ఉన్నా, ఏ రాష్ట్రం నుండి వింటూ ఉన్నా, ఏ ఊరి నుండి వింటూ ఉన్నా, ఏ బాధల్లో ఉండి వింటూ ఉన్నా, ఏ స్థితిలో ఉండి వింటూ ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం నీ కొరకే,
దేవుడు నీకు తెలియజేస్తున్న ఈ వాగ్దానం నమ్మండి. విశ్వసించినట్లయితే నాతో ఒక్క నిమిషం మోకరిస్తారా? కలిసి అందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. గతించిన దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినమును నేను స్తుతించి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు అద్భుతకరమైన మాటతో మమ్మల్ని బలపరిచారయ్యా. 6 బాధలు వచ్చినా, 7 బాధలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా భయపడొద్దు. ఏవి కూడా నీకు హాని చేయవు. వాటన్నిటి నుండి నేను విడిపిస్తాను. హానిని కూడా రెట్టింపు ఆశీర్వాదంగా నేను మారుస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మరో, ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారో, దేవుడు నాతో మాట్లాడాడని హృదయపూర్వకంగా మోకరించి ప్రార్థిస్తున్నారో, వారు ఏ స్థితిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నా, ఎక్కడ నుండి ఏ మూల నుండి ప్రార్థిస్తూ ఉన్నా, ప్రతి ప్రార్థనను మీరు వింటున్నారని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో కూడా అద్భుతాలు మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రతి బాధ నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి వేదన నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ఏది ఎంత మాత్రం వారికి హాని చేయకుండా మీరు వారిని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు వందనాలు. వారి కుటుంబాలన్నిటినీ మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఎంతమంది ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి తండ్రి, నన్ను ఆత్మలో బలపరిచి ఆత్మవరాలతో నింపు, అభిషేకించి నన్ను నీ కొరకు వాడుకోండి. పాపం నుండి విడిపించండి. శాపగ్రస్తమైన జీవితం నాకు వద్దు. ఈ వ్యసనాల నుండి నేను బయటపడాలయ్యా అని నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ప్రార్థిస్తున్నారు. నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని మొట్టమొదటికి మీరు ఆశీర్వదించండి అయ్యా. ఆత్మీయంగా వర్ధిల్లించండి తండ్రి. ఆత్మలో ఎదుగులాగున నీ ఆత్మశక్తితో నింపి ముందుకు నడిపించండి. అదేవిధంగా శారీరకంగా ఎంతమంది 6 బాధల్లో ఉన్నారు, 7 బాధల్లో ఉన్నారు, ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ బాధ వారిని చుట్టుముట్టి ఉన్నా, ఏది ఎంత మాత్రం హాని చేయడానికి వీల్లేదు. ప్రతి ఆటంక బండలను కూడా యేసునామములో గద్దిస్తూ గొప్ప విడుదల ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఆర్థికంగా ఎంతమంది నలిగిపోతున్నారు, గొప్ప విడుదల దయచేయండి. పోగొట్టుకున్న, కోల్పోయిన ధనాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. మంచి ఆరోగ్యము యేసునామములో పొందుకొందురుగాక. ఉద్యోగ విషయంలో అద్భుతాలు చూచుదురుగాక. వ్యాపారంలో అద్భుతాలు చూచుదురుగాక. ఇంటి సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతకరమైన విడుదల, నెమ్మది చూచుదురుగాక. ఎగ్జామ్స్లో అద్భుతకరమైన రిజల్ట్స్ ఎగ్జామ్స్లో అద్భుతకరమైన రిజల్ట్స్ పొందుకొందురుగాక. ఎగ్జామ్స్ అన్నిటిలో మీరు తోడుగా ఉండి వారిని నడిపించుదురుగాక. వారు కోల్పోయినవన్నీ తిరిగి రెట్టింపుగా పొందుకొందురుగాక. వారు ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నా, ప్రతి విషయంలో జయము పొందుకొందురుగాక యేసునామములో. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా తండ్రి, ఈరోజు ఎంతమంది గర్భంతో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నము మీరు ఆశీర్వదించి, వారు అడుగుపెట్టే ప్రతి స్థలమును వారికి దయచేసి, వారు ఆలోచించే ప్రతి ఆలోచన మీరు సఫలపరిచి, వారి యొక్క ప్రతి ప్రయాణమును, వారి యొక్క ప్రతి పనిని కూడా మీరు నూరంతలుగా ఆశీర్వదిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజంతా మీరు తోడుగా ఉంటారని నమ్మి యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ బాధ మీలో ఉన్నా, మీ హృదయంలో ఉన్నా, హృదయంతరంగాలను పరిశీలిస్తున్న దేవుడు తప్పక మీ ప్రతి బాధ నుండి మేము విడిపించబోతున్నారు. విశ్వసించండి, వాగ్దానాన్ని నమ్మండి, గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుని ప్రార్థనలో పోరాడండి, అద్భుతం చూడబోతున్నారు. దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా ఆమెను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించు.